వాక్యం గొప్పదా, విశ్వాసం గొప్పదా? మీరు డౌట్గా చెప్తే నాకున్న 2 మాటలు పోతాయి. విశ్వాసం గొప్పదా, వాక్యం గొప్పదా? యేసయ్య నామం గొప్పదా, వాక్యం గొప్పదా? అట్లాగే డౌట్గానే పెట్టుకోండి, నేను కూడా చెప్పను. కానీ బైబిల్ ఏమని రాసిందో తెలుసా? నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. మీలో ఎవరన్నా అట్టన్నా యేసయ్య కంటే వాక్యం ఎట్లా గొప్ప అయింది? వాక్యం ఎవరు? యేసయ్యే. వాక్యం ఎవరు? దేవుడే కదా. దేవుడై ఉన్న వాక్యాన్ని ప్రక్కన పెట్టుకొని ఏదైనా ఒక పని చేయాలనుకున్న వాక్యంతో సరిచూసుకో, వాక్యంతో సరిచూసుకో. వాక్యమై ఉన్న ఊరిము నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది, ఆలోచన ఇవ్వటం ప్రారంభిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. గడిచిన దినాల్లో చెప్పాను, దాని గురించి ఎక్కువ చెప్పను, ఒక్క మాట క్లుప్తంగా చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అమ్మాయి పీజీ చదివే అమ్మాయి ఒక అన్యుడిని ప్రేమించి జోషి గారి దగ్గరికి వచ్చి, అన్నయ్య ఆ అబ్బాయికి నేను ప్రాణం ఇచ్చా, ఆ అబ్బాయి నాకు ప్రాణం అంటే ప్రాణం, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మా అమ్మని అడిగితే జోషి అన్న అడుగుదాం రండి అంది. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటో మీరు ఒక వారం రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి చెప్పండి అన్న అని అడిగిందట. జోషి అన్న అన్నారట, దీనికి వారం రోజులు కాదు కదా, ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయను, ఆల్రెడీ దేవుని చిత్తం నాకు తెలుసు అన్నాడంట. చెప్పనయ్యా ఏంటో దేవుని చిత్తం? ఈ వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదు. వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వైపు చూశాందట, అందుకే నేను ఈ పాస్టర్ల దగ్గరికి రానంది. సరే దేవుని చిత్తం కాదని ఎట్లా చెప్తావు? విశ్వాసి అవిశ్వాసితో విజ్జోడిగా ఉండకూడి వాక్యంలో రాసిందా? చీకటికి వెలుగుకు పొత్తెక్కడ వాక్యంలో రాసిందా? ఆల్రెడీ ఆ చిత్తం రివీల్ అయింది. మీకు తెలుసా, మన జీవితంలో, మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్య 95% వాక్యంలోనే మనకు పరిష్కారం దొరుకుతుంది. ఆమె ఏం చెప్పలేదే. మనం ఎందుకు తప్పుట అడిగేస్తామంటే, ఆ అమ్మాయి వచ్చి నేను అందుకనే ఈ పాస్టర్లను అడగనంది, అన్యులను పెళ్లి చేసుకోవద్దంటే, అసలు యేసు ప్రభు మన దగ్గరికి రాకమునుపు మనం అందరం ఎవరివి? అన్యులం కాదా? అన్యుల కోసం యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి అన్యుల కోసం ప్రాణం పెడితే అన్యులు వివాహం చేసుకోవద్దు అంటాడేంటి? అయినా ఈ పాస్టర్లకి ప్రేమ దోమ ఏం తెలుసు? వాళ్ళకి ఏం తెలుసు అని మొత్తానికి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందంట. ప్రభా, ఈ పాస్టర్ల గేస్టర్లు మాట్లాడటం కాదు నాయన, నువ్వే డైరెక్ట్గా నాతో మాట్లాడాలి అనండి ఒకసారి. నువ్వే డైరెక్ట్గా నాతో మాట్లాడాలి, నీ శబ్దం బయలుపరుచు ప్రభు అని బైబిల్ ఓపెన్ చేసిందట. వేలు పెట్టింది, రావటం పరమగీతాలు వచ్చిందట. ఆ పరమగీతాల్లో కూడా ఏమొచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు 10,000. మారు మాట మాట్లాడకుండా బైబిల్ మూసేసి ఇది దేవుని శబ్దం. అసలు వీళ్ళకేం తెలుసు? ప్రేమకు వచ్చింది ఇదేం తెలీదు. ఇది దేవుని శబ్దం. అమ్మా, దేవుడు నాతో మాట్లాడాడు చూడమ్మా అని అంటే తల్లి ఏం చేస్తుంది? చేసుకుందట. 3వ రోజు నుంచి శతగొట్టాడు అంటాడు. ఏం జరిగిందో తెలీదు. ఆత్మహత్య హత్య చేసుకుందో తెలీదు. ఒళ్ళు కాలి బూడిదై క్రైస్తవ యవ్వన బిడ్డ అక్కడికక్కడే చచ్చిపోయిందట. ఇది జోషి గారు చెప్పిన మాట. ఎందుకు? బైబిల్లో ఒక మాట రాసింది, ఒకడు వెళ్ళే మార్గం తన దృష్టికి సరి అయినదిగానే కనపడింది. చాలాసార్లు అన్న దేవుని చిత్తం ఏంటి అంటారు. చాలాసార్లు నేను చెప్తా, దేవుని చిత్తం సింపుల్. నీ చిత్తం కాందే దేవుని చిత్తం. ఇంకోసారి చెప్పండి, నీ చిత్తం కాందే దేవుని చిత్తం. వినండి, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? 90% ఊరీము ద్వారా. ఓర్ ఊరీము అనే పేరుకున్న అర్థం ఏంటి? వెలుగు. దేవుని వాక్యము వెలుగై ఉన్నది. ఎఫెసీ పత్రికలో అంటాడు, ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా అంటాడు. ప్రతి దాన్ని దేవుని వాక్యం ప్రత్యక్షపరుస్తుంది. నీ వ్యక్తిగత జీవితం కానీ, నీ పిల్లల జీవితం కానీ, నీ వివాహ జీవితం కానీ, నీ ఆధ్యాత్మిక జీవితం కానీ, ప్రతి దాన్ని బయలుపరిచేది దేవుని వాక్యం. ఇంకొకసారి ఆ మాట చెప్తాను, నాతో కలిసి చెప్పండి. ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. ఇంకోసారి చెప్పండి, చివరిసారి. ప్రత్యక్షపరుచున్నది ఏదో
అది వెలుగే కదా. అంటే వెలుగుకున్న గుణం ఏంటి? వాక్యానికి ఉన్న గుణం ఏంటి? ప్రతి విధమైన ప్రత్యక్షత, రెవల్యూషన్ నీకు ఇవ్వటం ప్రారంభిస్తుంది. రైట్, ఊరిము విన్నాం. రెండవది తుమ్మీము. తుమ్మీము తుమ్మీము అనగా సంపూర్ణత అని అర్థం. తుమ్మీము అనగా సంపూర్ణత అని అర్థం. అనండి ఒకసారి, ఇంకోసారి. ఊరిము అనగా సంపూర్ణత. సంపూర్ణత పరిశుద్ధాత్మ దేవునికి గుర్తు. ఎలా చెప్తారయ్యా ఈ మాట? వాక్యమై ఉన్న యేసుక్రీస్తు సత్యంలోకి నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు. తుమ్మీము పరిశుద్ధాత్మకు గుర్తు. దీన్ని కొంతమంది క్రైస్తవులు తప్పుగా అర్థం చేసుకొని తుమ్మీమంటే తుమ్ము, తుమ్ము ద్వారా మనం దేవుని సత్యం తెలుసుకోగలుగుతాం. కొంతమంది పొరపాటు, ఎవరైనా బయలుదేరి వెళ్ళబోతున్నారనుకోండి, బయలుదేరేలోపు ఇంట్లో ఎవరైనా అచ్చి అని తుమ్మితే ప్రయాణం క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. దేని ద్వారా? కొంతమంది ఇట్లాంటి శకునాలు చూస్తారు, ఎలాంటి పనికి మాలిన వాటి మీద ఆధారపడతారు. ప్రభు బిడ్డలు ఎప్పుడు వాక్యం చేత నడిపించబడాలి. రెండవది పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. ఏ వ్యక్తి అయితే వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా నడిపించబడతారో, దావీదు గారు అంటారు, దయగలిగిన నీ ఆత్మ చేత సమభూమిలో నన్ను నడిపిస్తున్నావు. ఎందులో నడిపిస్తున్నాడట? సమభూమిలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మంచిది. దేవుని చిత్తాన్ని వాక్యంలో, దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మలో మనం తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు నేను మీకు అడగబోయే మాట, మీకు చెప్పబోయే మాట, ఆ దేవుని చిత్తం మనకు తెలియాలంటే ఏం చేయాలి? నంబర్ 1, ప్రార్థించాలి. నంబర్ 2, దేవుడు తన చిత్తాన్ని ఏది బయలుపరిచినా ఆ చిత్తానికి లోబడే మనస్తత్వం నీలో ఉంటే తన చిత్తాన్ని దేవుడు బయలుపరుస్తాడు. చూడండి అన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక. దేవుని చిత్తం మనకి ఎలా తెలుస్తుంది? ప్రార్థన ద్వారా తెలుస్తుంది. రెండవది పరివర్తన ద్వారా తెలుస్తుంది. ఒకటి ప్రార్థన, రెండవది పరివర్తన. కొలస్సీలకు రాసిన పత్రిక. అందరు మీ బైబిల్ ఒకసారి తెరిచి చూస్తారా? అపోస్తులైన పౌలు వారు కొలస్సీ సంఘానికి ఉత్తరం రాస్తూ దైవ చిత్తాన్ని గురించి మాట్లాడుతూ బహు విలువైన మాటలు దేవుడు ఆ స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 12వ వచనం, 4వ అధ్యాయం 12వ వచనం. నాతో కలిసి, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. విన్నారా? సో దైవ చిత్తం ఒక విషయంలో మనకి ఎలా బయలుపరచబడింది? ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడో ఆ ప్రార్థన ద్వారా ఆ దైవ చిత్తం మనకు బయలుపరచబడతాయి. ఊరిము తుమ్మీము ద్వారా వ్యాఖ్యానకర్తలు దీని గురించి రకరకాలుగా చెప్తారు. ఊరిము తుమ్మీము ద్వారా వెంటనే దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచేవాడు కాదు. ఆ ప్రధాన యాజకుడు దైవ సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. నల్లటి రాయి, తెల్లటి రాయి చూస్తూ ఉన్నారు కదా, ఒక చిన్న ఫోటో మీకు కనపడుతుంది. తమ్ముడు నేను పంపించిన ఫోటో. దీని గురించి ఏదో రాయబడింది కానీ బైబిల్లో రాయబడలేదు కాబట్టి దాని గురించి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయదలుచుకోలేదు. ఊరిము తుమ్మీము, ఇది నెట్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఊరిము తుమ్మీము అలా వేసినప్పుడు నల్లటిది పడిందంటే గో హెడ్ అని, తెల్లటిది పడిందంటే వద్దు నువ్వు వెళ్ళొద్దని కొంతమంది అంటారు. మరి కొంతమంది లేదు, తెల్లటి వస్తువు పడిందంటే రైట్ నువ్వు వెళ్ళొచ్చు, దేవుడు నీకు జయమిస్తాడని, నల్లటి వస్తువు పడిందంటే వద్దు అని, ఇట్లా రకరకాలుగా చెప్తారు. అయితే అవి వేసే ముందు యాజకుడు మొట్టమొదట ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అంటే దైవ చిత్తం ఎలా బయలుపరచబడింది? ఊరిము తుమ్మీము ద్వారా, ప్రార్థన ద్వారా. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించేటప్పుడు హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో, దేవా నీ చిత్తం నేను చేయాలనుకుంటున్నా, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు ప్రభువా అను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ దేవుడు మాటలాడకుండా ఉండుటకు మాయాస్వరూపి కాదు. ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా తన ప్రజలతో ఈ దేవుడు ముఖాముఖిగా మాట్లాడే దేవుడై ఉన్నాడు.
ఆమేన్. అయితే గమనించండి, ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది ప్రార్థన చేసేటప్పుడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాలంటే మనలో ఏముండాలి? పరివర్తన ఉండాలి. మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఇట్లాగే చేయాలి, ఇట్లాగే చేయాలి, ఇట్లాగే చేయాలి. అయినా ఎందుకైనా మంచిది దేవుని చిత్తం కనుక్కుందాం అని నువ్వు ప్రార్థనకు వెళ్ళావు. నువ్వు ప్రార్థనకు వెళ్ళినప్పుడు నేను అనుకున్నదే జరగాలి అన్న మనస్తత్వం నీకుంటే నీతోనైనా నాతోనైనా దేవుడు మాట్లాడు. సామెతల గ్రంథంలో ఒక చోట రాసి ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు నీ మార్గాలు దేవుడు సరళం చేయటం ప్రారంభిస్తాడు. అంటే ప్రార్థించేటప్పుడు దేవుని చిత్తం బయలుపరచబడేటప్పుడు నీ చిత్తం ఏదో దానికి అప్పగించుకుంటానయ్యా ఆ సమర్పణం అనుకుంటే నిశ్చయంగా తన చిత్తాన్ని దేవుడు బయలుపరచడం ప్రారంభిస్తాడు. 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం 2-3 వచనాలు. 2-3 వచనాలు ఒకసారి అందరూ చదవండి. ఒకసారి మీ బైబిల్ తెరవండి. రెడీ, 1 2 3 స్టార్ట్. పెద్దగా రూపాంతరము అంటే దైవ చిత్తం బయలుపరచబడాలంటే మనలో ఏముండాలి? రూపాంతరపు అనుభవం. అంటే రూపాంతరం అంటే మార్పు లేకుండా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడు. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం చూడండి. 28వ అధ్యాయం 6వ వచనం, సరే 5వ వచనం నుంచి. తమ్ముడు 5వ వచనం నాతో కలిసి చెప్పండి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమియు సెలవీయక ఉండెను. ఫిలిష్తీయులు వచ్చారు ఇశ్రాయేలు దేశం మీదకి. మేబీ సౌలు ప్రార్థించుంటాడు, సెలవీయక ఉండెను అని అంటే మెట్టుకు ఏదో దేవుని దగ్గర ఏదో ప్రయత్నం చేసి ఉంటాడు. ఎంత ప్రయత్నం చేసినా కళ ద్వారా మాట్లాడలేదట. విన్నారా? ఊరీము ద్వారా మాట్లాడలేదట, ప్రవక్తల ద్వారా మాట్లాడలేదట. దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు. మీరు టకమని చెప్పండి, ఎందుకు దేవుడు మౌనం అయిపోయాడు? ఇంకోసారి అడుగుతా. ప్రవక్తల ద్వారా మాట్లాడలా, దేవుని దగ్గరికి వెళ్ళుంటాడు డెఫినెట్గా. సెలవీయక ఉండెను అని అంటే వెళ్ళుంటాడు కాబట్టి మాట్లాడలేదు దేవుడు. ఎలా మాట్లాడలేదట? ప్రవక్తల ద్వారా మాట్లాడలేదు, కళల ద్వారా మాట్లాడలేదు, ఊరీము ద్వారా కూడా దేవుడు మాట్లాడలా. మీరు టకమని చెప్పండి, ఎందుకు సౌలు దేవుని దగ్గరికి వెళ్ళి నీ చిత్తమేంటో బయలుపరిచాయా అని అడిగిన సౌలుతో దేవుడు ఎందుకు మాట్లాడలేదు? ఏదో అది మీరు చెప్పేది కరెక్టే, ఇంకొంచెం పెద్దగా చెప్పండి. ఆయన చిత్తం గతంలో చేయలా. దేవుడు డైరెక్ట్గా వచ్చి సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పాడు, అమాలేకీలను కనికరించక పశువులనైనా మనుషులనైనా స్త్రీలనైనా పురుషులనైనా శాసమేమీ ఉంచకుండా మొత్తాన్ని తుడిచేశాయి అని అన్నాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడినా ఏం చేశాడు తెలుసా? దేవుని చిత్తం కొంత, స్వచిత్తం కొంత. ఆ ఒక్కసారే మాట్లాడాడా? అంతకు మునుపు కూడా మాట్లాడాడా? ఆ ఒక్కసారే మాట్లాడాడా? ఆ తర్వాత కూడా మాట్లాడాడా? 28వ అధ్యాయానికి పూర్వం చాలాసార్లు దేవుడు మాట్లాడాడు. దేవుని చిత్తానికి తాను అప్పగించుకోవాలా. ఇప్పుడు తన కష్టకాలం వచ్చినప్పుడు నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభు అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు? నేను వీనితో మాట్లాడినా నా చిత్తానికి లోబడ్డో, వీడు ఏదనుకుంటాడో అదే చేస్తాడు కాబట్టి నేను మాట్లాడనని దేవుడు మౌనం అయిపోయాడు. నేను చాలాసార్లు మీకు వాడుక భాషలో చెప్తా. 2 సార్లు పిల్లోడికి చెప్పారు, బ్రే పెట్ట అటు వెళ్ళొద్దురా, అక్కడికి వెళ్ళొద్దురా అని అన్నారు. మీరు కొట్టిన మానవ భాషలో చెప్పాలంటే గొడ్డును బాదినట్టు బాదిన వాడు ఆ స్నేహానికే వెళ్ళాడు.
ఆ స్నేహానికే వెళ్ళాడు. ఆ స్నేహానికి పదే పదే మీరు కొట్టినా అదే స్నేహానికి వెళ్ళేవాడిని పిలిచి మరలా 5వ పర్యాయం 6వ పర్యాయం మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తారా? 10 సార్లు చెప్పారు, అక్కడే స్నేహానికి వెళ్ళాడు. 11వసారి వచ్చి, మమ్మీ ఆ అబ్బాయితో స్నేహం చేయమంటావా వద్దా? ఏమంటారు అప్పుడు కదా? సౌలుతో దేవుడు మాట్లాడకపోవటానికి కారణం ఏంటంటే, పలుమార్లు మాట్లాడినా దేవుని చిత్తానికి తాను లోబడలేదు కాబట్టి దేవుడు మౌనం అయిపోయాడు. బిడ్డ, నా వైపు చూడు. దేవుడు నీతో మాట్లాడాలంటే ప్రతి విషయంలో నిశ్చయంగా దేవుడు నీతో మాట్లాడతాడు. విధేయత చూపే మనస్తత్వం నీకుంటే, లోబడే మనస్తత్వం నీకుంటే, నీ స్వయాన్ని సిలువేసి దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకునే మనస్తత్వం నీకుంటే ప్రతి విషయంలో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. ఒకసారి చెప్దాం ఆమేన్. సౌలుతో మాట్లాడకపోవటానికి కారణం అవిధేయుడు. తాను అనుకున్నదే జరిగించాలనుకునేవాడు, కానీ దేవుని చిత్తానికి చోటిచ్చేవాడు కాదు. అందుకని బైబిల్లో ఓ దివ్యమైన మాట రాసింది. పావురాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత పావురపు తలను ఏం చేస్తారు? దాని తలను తుంచేస్తారు. యేసుక్రీస్తు అనే బలిపీఠాన్ని చేరిన ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు బలిపీఠం దగ్గర తన స్వయాన్ని సిలివేసేవాడిగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు పదే పదే అంటూ ఉంటారు కదా, నా చిత్తం కాదు నీ చిత్తమై సిద్ధించునుగాక. అంటే పావురంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తల ఏమైపోయింది? తుంచివేయబడింది. ఆయన తల తుంచివేయబడి, నా చిత్తం కాదు నా శరీరమందు నీ చిత్తం నెరవేర్చబడునుగాక. అమ్మ వినండి, ఈ ఒక్క మాట చెప్పి నేను వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. ఏ క్రైస్తవ స్త్రీ నోట కూడా నా ఇష్టం అండే అని అన్నారు అంటే, ఏ క్రైస్తవుడి నోటనైనా నా ఇష్టం అండే, నేను ఎలా బ్రతకాలనుకుంటా అలా బ్రతుకుతానండి, నేనేం చేయాలనుకుంటా చేస్తానండి, నా ఇష్టం అండి అని అన్నావా? ఒరిజినల్ మాట చెప్పమంటారా, కాస్త నగిషిగా చెప్పమంటారా? ఇంకోసారి అడుగుతా, ఒరిజినల్ మాట చెప్పమంటారా, కాస్త పాలిష్డ్ మాట చెప్పమంటారా? మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఆ మాట మీరు అన్నారంటే మీ లోపల దెయ్యం ఉందని లెక్క. ఇప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పండి. జీవితంలో ఒక్కసారి కూడా నా ఇష్టం అండే అని నేను అనలేదు అనేవాళ్ళు ఎవరి నుండి చేతులు పైకెత్తండి. అంటే లోపల ఎవరు ఉన్నట్టు. ఎగైన్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎప్పుడైనా మీ నోట నా ఇష్టం అండే, నా లైఫ్ ఇది నా ఇష్టం అండే, నా ఇష్టమే జరగాలి, నా ఇష్టం అనే మాట జీవితంలో ఒకసారి కాదు, అది ఎవరు అంటున్నారు రోజుకు ఒకసారి కాదంట, గంటకోసారి వస్తుందంట. అంటే వాడు అంత బలంగా పనిచేస్తున్నాడని. క్రైస్తవ జీవితంలో ఇది సిలువ వేయబడాలి. నేను కాదు, క్రీస్తే నా యందు నివసించుచున్నాడు.